ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ వీడియో అనేటువంటిది ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి చిన్నకాకాని మురుగునవాట్ల వద్ద ఏదైతే విజయవాడ పడమర బైపాస్ రోడ్ను చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసినటువంటి జీరో పాయింట్ వద్ద తీసినటువంటి వీడియో ఇది. దాదాపు 1650 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ రోడ్డు అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత గత జనవరి 14 అంటే సంక్రాంతి రోజున హైవే అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. రోడ్డు ప్రారంభించి 7 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రోజు వరకు ఈ హైవే మీద ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు తికమక పడుతున్నటువంటి దృశ్యం అది. ఈ రోడ్డు నిర్మాణ పుణ్యమా అంటూ ఇప్పటి వరకు అటు గుంటూరు విజయవాడ నగరవాసులు ట్రాఫిక్ పరంగా కొంత ఊరట కలిగించిందని చెప్పుకోవాలి. కారణం అటు చెన్నై వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏదైనా సరే గుంటూరు విజయవాడ నగరం గుండా వెళ్లకుండా డైరెక్ట్గా బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ జంట నగరాల ప్రజానికి మాత్రం కొంత ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పుకోవాలి. విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణ విషయంలో మాత్రం అంతా సాఫీగానే జరిగింది. కానీ సర్వీస్ రోడ్లు ఏదైతే చిన్నకాకాని దగ్గర నుంచి వెంకటపాలెం టోల్ గేట్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు అటు ప్రజానికానికి కావచ్చు, యూనివర్సిటీ విద్యార్థులకు కావచ్చు అందుబాటులో లేకపోవడంతోనే నేడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గుంటూరు జిల్లా చిన్నకాకాని దగ్గర నుంచి కృష్ణా జిల్లా చిన్న అవుటుపల్లి వరకు మొత్తం 17.88 కిలోమీటర్ల మేర ప్యాకేజీ 4 కింద ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. వాటిలో 3.2 కిలోమీటర్ల మేర కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించారు. ఇక మిగిలినటువంటి 14.72 కిలోమీటర్లు అంటే చిన్నకాకాని దగ్గర నుంచి వెంకటపాలెం వరకు ఈ 14.72 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్లు అనేటువంటి పూర్తి చాలా అందుబాటులో లేకపోవడంతోనే నేడు ఈ పరిస్థితి ఏర్పడింది. ఎవరిని అడగాలో తెలియదు, ఎప్పుడు సర్వీస్ రోడ్డు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ఉన్న 1-2 సర్వీస్ రోడ్లు ఏదైతే నిడమరు గ్రామ శివార్లో ఉన్నటువంటి సర్వీస్ రోడ్డును కూడా హైవే అధికారులు క్లోజ్ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం విద్యార్థులు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రోడ్డు 1650 కోట్లు పెట్టి నిర్మించారు, మంచిదే, అందరికీ ఉపయోగపడుతుంది. కానీ మనం గమనిస్తే మంగళగిరి నియోజకవర్గంలో కృష్ణాపాలెం దగ్గర తోలుగడ్డ దగ్గర నుంచి చూస్తే మంగళగిరి చినకాకాని బైపాస్ జంక్షన్ కలిసే వరకు కూడా ఎక్కడ కూడా ఒక సర్వీస్ రోడ్డు దిగటానికి కానీ ఎక్కడానికి కానీ అనుకున్నటువంటి ప్రయాణికులకు కానీ వాహనదారులకు కానీ ఈ యూనివర్సిటీకి వెళ్ళే పిల్లలకు కానీ ఎవరికి అనుకోలేదు. దీనికి ఇది కరెక్ట్ కాదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే త్వరితగతిన ఇప్పుడు మన ఇడమరికి 4 లేన్స్ రోడ్డు ఇస్తున్నారు, అక్కడ సర్వీస్ రోడ్డు ఎక్కడానికి లేదు. రోడ్డు ఉపయోగం ఏంటండి? బైపాస్ ఎక్కాలంటే ప్రజలు మంగళగిరి ప్రజలు ఎక్కాలంటే చిన్నకాక వెళ్ళి రావాలి, లేదా కృష్ణాపాలెం వెళ్ళి ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం త్వరితగతిన సర్వీస్ రోడ్డుని నిర్మాణించాలి. సర్వీస్ రోడ్డు మొత్తం కూడా ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఈ పడమర బైపాస్ మొత్తానికి సర్వీస్ రోడ్లు ఉండాలి. సర్వీస్ రోడ్డు కూడా పాసింగ్ ఉండాలి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి మెయిన్ ఉన్నటువంటి రోడ్డులోంచి పాసింగ్ ఉంటే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రజల డిమాండు. ప్రజల తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే ఈ సర్వీస్ రోడ్డు ప్రభుత్వానికి మీరు మా ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో జాతీయ రోడ్డు రోడ్డుతో మాట్లాడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్. రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు అందుబాటులో లేకపోవడంతోనే ఎస్ఆర్ఎం, విట్టో మొత్తం యూనివర్సిటీ విద్యార్థులే కాదు బేతపూడి, కురగలు, నవలూరు ప్రాంతానికి చెందిన ప్రజానీకం పడుతున్న పాటలంతా ఎంత కాదంటున్నారు బేతపూడి గ్రామానికి చెందిన ప్రజలు. ఎన్ని రోడ్లు వేసినా సర్వీస్ కనెక్టివిటీ లేకపోవడం అనేటువంటిది నిష్ప్రయోజనం అంటున్నారు వారు. కానీ ఎస్ఆర్ఎం కాలేజీ వాళ్ళకి కానీ ఇంటి కాలేజీ వాళ్ళకి కానీ బాగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ పైకి వెళ్ళే రూట్కి పైకి వెళ్ళేదానికి ఇచ్చినటువంటి రూటు బాగుండేది. కానీ అక్కడ రాగానే అమృత కొంచెం అవతల కాలంగానే ఆఫ్ చేశారు సర్వీస్ రోడ్. బాగా అటు అక్కడ ఎన్ఆర్ఐ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ దాకా వస్తాం, తిరిగి వెళ్తాం అటు జరుగుతుంది. ఇప్పుడు యూనివర్సిటీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది అవుతుందండి ఇది ఇట్లా క్లోజ్ చేయడం వల్ల? పేరెంట్స్ పిల్లల్ని నింపడానికి కానీ ఎలాంటి మరి ఇబ్బందే కానీ మరి ఇక్కడ సర్వీస్ రోడ్ లేదు. అటు నుంచి వచ్చేవాళ్ళు కానీ నుంచి వచ్చేవాళ్ళు కానీ సర్వీస్ రోడ్ సరిగ్గా లేకపోతే అటు దిగలేదు. అక్కడ కూడా క్లోజ్ చేసినట్టున్నారు. క్లోజ్ చేశారు. అక్కడ కూడా అటు నుంచి వచ్చే రూట్ కూడా క్లోజ్ చేశారు. ఆ దీన్ని కూడా క్లోజే లేదు అటు కూడా. ఇక్కడ మన అమృతాకి వెళ్ళే రూట్ దాకే ఉంది. ఈ రోడ్ ఉంది కాబట్టి ఈ రోడ్ నుంచి వెళ్తాం. అదే సర్వీస్ రోడ్లు వేస్తున్నారు కానీ అక్కడ వచ్చేవారికి ఇప్పుడు హైవే కాడికి వచ్చేవారికి ఏమైద్ది, అక్కడ ఎక్కుతాకి లేదు ముందల. అదే ఊళ్ళో కొన్ని వెళ్ళాలనుకో అది ట్రాఫిక్ ఇబ్బంది అండి. మన దాకా ఊళ్ళో కొన్ని వెళ్తే ఎస్ఆర్ఎం బాగా ట్రాఫిక్ ఉండేది. నిర్మల్ నుంచి వెళ్ళాలన్నా, మన వేదము నుంచి వెళ్ళాలన్నా, ఈ 2 వైపుల నుంచి వెళ్ళాలన్నా ట్రాఫిక్ ఉండి కొంచెం ప్రజలు ఇబ్బందిగా ఉంటుంది. సర్వీస్ రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎక్కే రోడ్లు ఈ రోడ్లు వేసినా ఉపయోగం లేనప్పుడు దేనికండి? గుంటూరు వైపు మరి ముఖ్యంగా మంగళగిరి వైపు నుంచి విజయవాడ వైపు వెళ్ళాలన్నా, లేదంటే విజయవాడ నుంచి
మంగళగిరి వైపు కారులో రావాలన్నా ఎటువైపు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. చాలామంది సగం దూరం వెళ్ళి తిరిగి వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితి. రోజుకి వందల్లో ఉంటున్నారంటున్నారు నవలూరు గ్రామానికి చెందినటువంటి రైతులు. అందుకనే దయచేసి ఈ రోడ్డు కూడా పైకి ఇచ్చేస్తే అందరికి బాగుంటుంది సార్. ఎందుకని వదిలేసి ఉంటారు అనుకున్నారు? ఎందుకనో సార్, మరి తర్వాత ఇస్తామన్నారు, మరి ఫస్ట్లో బాగానే పనిచ్చారు, తర్వాత ఏందో స్టాప్ చేశారు సార్. పైకి ఆధార్కి ఇదరిన 2 ఎక్కినాయి ఆడ. ఏది మన అమృత క్యాలేజీ ముందుగా ఆధార్ని ఎక్కినాయి, ఆధార్ నుంచి కింద రావటం, ఇంటి నుంచి పైకి వెళ్తాం బాగానే జరిగింది సార్. వీళ్ళందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఈ రోడ్డు పైకి ఉందా అని 100 మంది తిరిగి వెళ్తున్నారు రోజుకి. 50 మంది, 100 మంది కాదు. ఇక మంగళగిరి నుంచి రాజధాని గ్రామాల వైపు వెళ్ళేటువంటి ఆటో డ్రైవర్ల కష్టాలు మరోలా ఉన్నాయి. 1-2 సర్వీస్ రోడ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా క్లోజ్ చేయడం వల్ల మేము చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు వారు. ఇదంతా తిరిగి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇదంతా తిరిగి వెళ్ళి ఆ బురదలో ఇరుక్కొని నానా ఇబ్బందులు పడుతున్నాం. చాలా ఈ రోడ్డు వల్ల యాక్సెస్ లేక మాకు కాలేజీకి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సర్వీస్ రోడ్ లేవు అసలు. సర్వీస్ రోడ్డు కాలేజీకి వెళ్ళడానికి లేదు. ఇంతకుముందు రోడ్డు ఉండేది, రోడ్డు క్లోజ్ చేశారు ఇప్పుడు అంతే. అవును. ఉదయం లేచిన దగ్గర నుంచి సాధారణ ప్రజానీకం, ఉద్యోగస్తులు, అదేవిధంగా విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తేడా లేకుండా అందరికీ ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు సంబంధించినటువంటి సర్వీస్ రోడ్డుని తక్షణమే అందుబాటులో తీసుకురావాలని అందరూ ముక్త కంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మంగళగిరి ప్రాంతంలోని ప్రజానీకం పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు కొంత ఊరట కలిగించింది. కానీ సర్వీస్ రోడ్లు అందుబాటులో లేకపోతే మాత్రం పరిస్థితి మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భయాందోళనలో ఈ ప్రాంత ప్రజానీకం ఉన్నారు.